హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీనివాసులు తలచేరు, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ శ్రావణి హాస్పిటల్ మాదాపూర్. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయినటువంటి హెచ్ఎంపి వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది చైనా వైరస్ కాదండి. ఇది దగ్గర 10-15 ఇయర్స్ నుంచి ఇండియాలో ఉంది. ఇండియాతో పాటుగా అదర్ కంట్రీస్లో కూడా ఉందండి. దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకి కోవిడ్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంటుందో ఎయిర్ బార్న్, కాంటాక్ట్ ఇలానే ఉంటుంది. కాకపోతే లక్షణాలు అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి. ముక్కులోంచి నీరు కారటం కానీ, కామన్ కోల్డ్ కానీ, ఫ్లూలో ఎలా ఉంటుందో మైల్డ్ హెడేక్ కానీ, ఫీవర్ కానీ ఇటువంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఒక 3 నుంచి 4 రోజుల్లో ఇది స్పాంటేనియస్గా తగ్గిపోయేదానికి, చిన్న జాగ్రత్తలు పాటిస్తే స్పాంటేనియస్గానే తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంటుందండి. దీంతో పాటుగా ఏంటంటే, ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం పారాసెటమాల్ వాడటము, యాంటీహిస్టమైన్స్ వాడటము అంత మాత్రమే సరిపోతుంటుంది. వెరీ రేర్గా చిన్నపిల్లల్లో, ఎస్పెషల్లీ 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి కానీ, పెద్ద వయసులో ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ వాడే వాళ్ళకి కానీ, కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధులు, కిడ్నీ డిసీజెస్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, సిఓపిడి కానీ, బ్రాంకియల్ ఆస్మా కానీ, అలా ఉండేటటువంటి పేషెంట్లు, ఈవెన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ, ఇటువంటి ఇమ్యునోసప్రెషన్, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అటువంటి వాళ్ళలో మాత్రమే, పెద్ద వయసులో ఉండేటటువంటి వాళ్ళల్లో కొన్ని కేసుల్లో మాత్రము ఇది న్యూమోనియాగా రూపాంతరం చెందేటటువంటి ఆస్కారం ఉంటుందండి. కాకపోతే ఈ హెచ్ఎంపి వైరస్ అనేది ఏదన్నా కొంచెం మ్యుటేషన్ జరిగి కొత్త రకంగా కొంచెం రూపాంతరం చెందితే మాత్రం కొంచెం రిస్క్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ పాతగా ఉండేటటువంటి హెచ్ఎంపి వైరస్ వల్ల ఏ రకమైనటువంటి మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎవరు కూడా మనం కోవిడ్ ప్రోటోకాల్ ఏ విధంగా పాటించామో ఆ కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తే దీన్ని మనం ఈజీగానే ఎదుర్కోవచ్చండి. ఓన్లీ మనం కంగారు పడాల్సిన అవసరం ఎక్కడ ఉంటుందంటే, వెరీ రేర్గా లెస్ దెన్ 5 ఇయర్స్లో ఉండేటటువంటి చిన్నపిల్లల్లో, మనం ముందే చెప్పినటువంటి పెద్ద వయసులో ఉండి దీర్ఘకాలిక వ్యాధులు, ఇమ్యునోసప్రెషన్ ఉండే అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. నేను ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, జాగ్రత్త పాటిస్తే దీంట్లో ఏ రకమైనటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం హ్యాండ్ వాషు, మాస్క్ తీసుకోవడము, ఏదైనా కోల్డ్ కానీ, కాఫ్ కానీ, కొంచెం ఫీవర్ కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఐసోలేషన్లో ఉంటాము, జనాల గుంపుల్లో తిరగకుండా ఉంటాము. ఏదైతే మనం కోవిడ్ ప్రోటోకాల్ పాటించామో అది పాటిస్తే సింపుల్గానే నయమయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు దీని గురించి ప్యానిక్ కావాల్సిన అవసరం కానీ, కంగారు పడాల్సిన అవసరము లేనే లేదు. ది హెచ్ఎంపి వైరస్లో ట్రీట్మెంట్ వరకు వచ్చినప్పుడు అండి, జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే, సిమ్టమ్స్ని బట్టి మాత్రమే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము. ఏ రకమైనటువంటి యాంటీవైరల్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ ఇటువంటి వాడకూడదండి. ఓన్లీ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం పారాసెటమాల్, ఏదన్నా ముక్కులోంచి నీరు కారటం కానీ, కాఫ్ కానీ, థ్రోట్ ఇరిటేషన్ అటువంటి ఉన్నప్పుడు కానీ సింపుల్ యాంటీహిస్టమిన్స్ అటువంటి వాడితేనే సరిపోతుంది. అన్నెసెసరీగా ఏ రకమైనటువంటి యాంటీవైరల్ కానీ, యాంటీబయాటిక్ కానీ వాడనవసరం లేదు. దీనికి ప్రస్తుతము ఏ రకమైనటువంటి వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీలో లేదు. మనం దీని గురించి ఎక్కువ కంగారు పడకుండా కొంచెం ఇమ్యూనిటీకి ఇంప్రూవ్ అయ్యేటటువంటి పౌష్టికాహారం తీసుకోవడము, అలా చేస్తే మనం కోవిడ్లో ఏ రకమైనటువంటి పాటించామో డైట్లు అలా పాటించడము, అదే ప్రోటోకాల్ దీంట్లో పాటించామంటే సింపుల్గానే దీన్ని ఎదుర్కోవచ్చండి. ఏ రకమైనటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.